యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరాంశముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ యొక్క మాట ఈ మాటను వింటూ ఉన్నప్పుడు చాలా మరి సంతోషంగా అనిపిస్తుంటది. ఆత్మ మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఉందురు. నిజమే, శరీరానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, శరీరపు క్రియలను కలిగి ఉన్నప్పుడు మన జీవితములో చచ్చిన వారిగా ఈ భూమి మీద మరి నిలిచి చివరికి చనిపోయి పాతాళానికి పడిపోతూ ఉంటాం. ఆత్మ విషయమై శరీర క్రియలను చంపిన ఎడల, ఆత్మను కలిగిన వారు, ఆత్మ చేత నడిపించబడేవారు, వారిలో శరీర క్రియలు చచ్చిపోతవి, అవి ఉండవు. ఎందుకు అంటే ఆత్మను కలిగి ఉన్న వారి జీవితంలో ఈ లోక సంబంధమైన శరీరానుసారమైన ఈ యొక్క జీవితమైన అనేక ఆశలు, కోరికలు, మరి అనేక లోకరీతైన స్వభావము, ఇవన్నీ కూడా ఆత్మను కలిగి ఆత్మను ధరించుకున్న వారిలో ఇవెంట ఉండవంట. ఆత్మ కలిగి ఉన్న వారిలో శరీరపు సంబంధించిన ఆశలు, కోరికలు చనిపోతాయి, అవి ఉండవు. వారి యొక్క స్వభావము, వారి క్రియలు, వారి మనస్సు ఏ విధంగా ఉంటదంటే ప్రతి విషయంలో కూడా తగ్గించుకునే ఉంటారు. ప్రతి విషయంలో ఈ లోక సంబంధమైన ఆశను కలిగి ఉండరు. ఎప్పుడు వారి మనసు ఆత్మ సంబంధమైన విషయాలను తెలుసుకోవాలి, ఆత్మ సంబంధమైన విషయాలలో వింటూ సంతోషపడాలి, ఆత్మ పూరులుగా ఉండాలి. ఆత్మను కలిగి ఆత్మ పూరులుగా ఉంటూ ఆ పరలోకముకి మరి మనం వెళ్ళినట్లుగా మన మనసు నిత్యము కూడా ఆ పరలోకపు మరి యొక్క ఆ రాజ్యంలో ఉంటున్న వాటిని వెతుకుతూ ఉంటదంట మన మనసు. అదే లోక సంబంధమైన మనసు, శరీరానుసరమైన మనసు అంట ఎప్పుడు ఈ భూ సంబంధం వాటిపైనే మనసు ఉంటూ, ఎప్పుడు వీటి కోసం ఆలోచిస్తూ వీటి మీదనే దృష్టి ఉంటదంట. కాబట్టి మనమంట శరీరపు మరి క్రియలను చంపివేయాలి, ఆత్మ క్రియలను ధరించుకొని ఆత్మలో మనము వర్ధిల్లుతూ ఆత్మ పూర్లుగా నిలిచి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినము ప్రభా పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకుంటున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభా. విజన్ నాట్ ద గ్లోరీ కామ్ ది మై హోలీ స్పిరిట్, I can calm the my grief tell because our glow back and is a Lord the restel because మీ దేవానికి వందనాలు. ఈ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి ప్రభా ఇప్పుడే మీరు తాకండి, మీ ఆత్మ చేత నింపండి, మీ అగ్ని చేత మండించండి, నీ పరిలోకపు శక్తి చేత నింపమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. వెస్టల్ బికాస్ మీ తండ్రిని జ్ఞానము చేత నింపచ్చు ప్రతివేకముగా ప్రభా. ఈ దినమంతా కూడా ప్రభు జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, సమస్త కార్యములు మీరు జరిగించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.